వెల్కమ్ టు సుకేష్ ఎకానమిక్ క్లాసెస్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో స్థితిగతులను అధ్యయనం చేసి భారతదేశంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలు అదే విధంగా పేద ప్రజలకు అందరికీ కూడా న్యాయం చేకూర్చునే విధంగా ఉండాలి పరిపాలన అని చెప్పి ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేసి ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో 12 పంచవర్ష ప్రణాళికల్ని కూడా అమలు చేయడం జరిగింది. మరి 1947 కంటే ముందు భారతదేశంలో ప్రణాళికల యొక్క కృషి పరిణామ క్రమం ఏమైనా ఉందా అంటే 1934లో మోక్షం గుండం విశ్వేశ్వరయ్య ఏ ప్లానెడ్ ఎకానమీ ఫర్ ఇండియా అనే గ్రంథాన్ని రచించాడు. ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యవస్థ భారతదేశం అనే గ్రంథాన్ని రచించి భారతదేశానికి ఎలాంటి ప్రణాళికలు అవసరము అలాంటి ప్రణాళికల గురించి ప్రస్తావించిన వ్యక్తి మోక్షం గుండం విశ్వేశ్వరయ్య. 1936లో ఇద్దరు ఆర్థికవేత్తలు, ఒకరు ఏసీ లోక్నాథ్, ఒకరు కేఎన్ సేన్. ఏసీ లోక్నాథ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ అనే గ్రంథంలో భారతదేశం యొక్క ప్రణాళికల గురించి ప్రస్తావించారు. ఎలా ఉండాలి ప్రణాళికలని ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లానింగ్ అనే గ్రంథంలో తెలియజేశాడు. అదే విధంగా కేఎన్ సేన్ అనే ఆర్థికవేత్త ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇన్ ఇండియా గ్రంథంలో ఏంటిది ఎకనామిక్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ప్రత్యేకంగా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని పునర్వ్యవస్థీకరించాలంటే ప్రణాళికలు తప్పనిసరిగా భారతదేశానికి కావాలి అని ప్రస్తావించిన ఆర్థికవేత్త కేఎన్ సేన్. వీరి తర్వాత భారతదేశంలో జాతీయ నాయకులలో ప్రణాళికల పట్ల ఫస్ట్ సారిగా మాట్లాడిన జాతీయ నాయకుడు ఎవరు అంటే సుభాష్ చంద్రబోస్. ఈ సుభాష్ చంద్రబోస్ ఐఎన్సీకి అధ్యక్షత వహిస్తున్న సమయంలోనే నేషనల్ ప్లానింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. దానికి జవహర్ లాల్ నెహ్రూ అధ్యక్షులుగా ఉన్నారు. అదే విధంగా 1944 తర్వాత ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం భారతదేశంలో ప్రణాళికలు ఎలా ఉండాలి అనే దాని గురించి కేసీ నియోగి అధ్యక్షతన హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డును ఏర్పాటు చేస్తే ఈ కేసీ నియోగి అధ్యక్షతన హై లెవెల్ అడ్వైజరీ ప్లానింగ్ బోర్డు సూచన మేరకు భారతదేశంలో ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1934 మోక్షం గుండం విశ్వేశ్వరయ్య నుండి 1951 ప్రణాళిక సంఘం వరకు కూడా పరిణామ క్రమాన్ని తప్పనిసరిగా చూసుకోవాలి. థ్యాంక్ యూ.